డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ కి ఫిర్యాదులు ఎక్కువ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో చట్టవిరుద్ధమైన జూదం ఆటంపైన పవన్ సీరియస్ అయ్యారు. జూదం క్లబ్బులు నిర్వహణపై పవన్ క్యాంప్ ఆఫీస్ కి ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. పోలీసు అధికారుల దృష్టికి వచ్చిన కేసులు వాటి స్టేటస్ పై నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో జూదం వంటి కేసులపై నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డీజీపీని ఆదేశించారు. దీని మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి దీనిపైన? కూడా డిపార్ట్మెంట్కి సంబంధించి ఫిర్యాదులు అనేది ఎక్కువైతున్నాయని చెప్పుకోవచ్చు. దాని మీద కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం చూసుకుంటే అటు భీమవరం డీఎస్పీ మీద కూడా కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఎస్పీతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పూర్తిగా దానికి సంబంధించిన నిజాలు తెలుసుకోవాలి, ఒక నివేదికని ఇవ్వాలి. ఆ నివేదిక అనేది రాష్ట్ర హోమ్ మినిస్టర్కి డీజీపీకి కూడా ఇవ్వాలంటూ కూడా చెప్పారు. మళ్ళీ వెంటనే ప్రజలకు సంబంధించిన మరొక ఫిర్యాదులు అనేది పార్టీ ఆఫీస్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ప్యాకాట కావచ్చు, అలాగే జూదం వంటి ప్యాకాటల మీద పూర్తిగా అటు కంప్లైంట్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు కొన్ని ఆన్లైన్ గేమింగ్ కూడా అటు చట్టవిరుద్ధంగా ఉన్నాయి, అవి కూడా కొన్ని నిషేధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే వాటి మీద పూర్తిగా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. ఏదైతే చట్టవిరుద్ధమైన గేమ్స్ ఉన్నాయో వాటి మీద వెంటనే వాటి మీద ఉన్న ప్రజెంట్ ఉన్న స్టేటస్ని కూడా రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికీ ఆయన డిపార్ట్మెంట్ని కూడా ఆదేశాలు అనేది ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ప్యాకాట క్లబ్లు కావచ్చు, వాటి నిర్వహణకు సంబంధించి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానివల్ల తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా అటు ప్రజలైతే డిప్యూటీ సీఎం కార్యాలయానికి వాళ్ళ కంప్లైంట్ చేశారు. ఏదైతే చట్టవిరుద్ధమైన కావచ్చు క్లబ్బుల నిర్వహణ, ఆ క్లబ్బుల నిర్వహణకు సంబంధించి కూడా దీని వెనకాల పెద్ద అధికారులు ఉన్నారు. పూర్తిగా అటు తమకు ఇబ్బందులు గురవుతున్నాయి అంటూ కూడా అటు ప్రజలు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో దాని మీద పవన్ కళ్యాణ్ అయితే చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఇటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ అనేది చాలా సీరియస్గా వర్క్ చేస్తుంది. అటు ప్రజలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులని అప్రమత్తం చేస్తుంది. ఆ పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా చాలా ప్రక్షాళన చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయంలో దాని వెనకాల ఎవరున్నా ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ అయితే ఉంటుందంటూ కూడా ఇప్పటికే అటు కూటమి పాలనలో తెలుస్తూ వస్తుంది. ఇంకా అంతేకాకుండా లా అండ్ ఆర్డర్ విషయానికి సంబంధించి కావచ్చు, అటు ప్రజా సమస్యల మీద వెంటనే అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రెస్పాండ్ అవుతున్నారు. వెంటనే దానికి సంబంధించిన సంబంధిత అధికారులతో మరి దీనిపై దగ్గరున్న సమాచారం ఏంటి? అయితే ఇప్పటివరకు కూడా ఆయనకు అందిన ఫిర్యాదుల మేరకు ఆయన అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ప్రజలు చెప్తున్న కంప్లైంట్లో అధికారులు ఉన్నారు దీని వెనకాల, వారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది అంటూ కూడా అటు ప్రజలు కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాని వెనకాల ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఆ రిపోర్ట్ రెడీ చేసి ఆ రిపోర్ట్ను కూడా వెంటనే తమకు సమర్పించాలంటూ కూడా అటు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి కూడా అటు హోంశాఖతో పాటు డీజీపీని కూడా అతను ఆదేశాలు ఇచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతను కూడా అటు శాంతి భద్రతల మీద అటు హోమ్ మినిస్టర్ అనితో పాటు డీజీపీ మంత్రి నారాయణతో కూడా అటు సీఎం రివ్యూ కూడా జరుగుతూ వస్తుంది. పూర్తిగా ఇటు పవన్ కళ్యాణ్ వాళ్ళు తీసుకున్న ఆదేశాల మీద కావచ్చు, అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల మీద సమీక్షలో కూడా అటు సీఎం చంద్రబాబు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాల మీద కూడా వెంటనే అటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రెస్పాండ్ అయ్యి వెంటనే ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా అటు సీఎం చంద్రబాబు కూడా అటు డీజీపీని ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇవాళ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి అనేక ఫిర్యాదులు అనేది పవన్ కళ్యాణ్ దృష్టికి రావడం, ఆ పవన్ కళ్యాణ్ వెంటనే సీరియస్ అవ్వడం, అటు ఎస్పీతో మాట్లాడడం పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే ఇప్పుడు ఈ ప్యాకెట్ క్లబ్లకు సంబంధించి పూర్తిగా అటు డీజీపీని నివేదిక ఇవ్వాలంటూ కోరడంతో కొంత లా అండ్ ఆర్డర్ మీద మాత్రం చాలా సీరియస్గా కూటమి ప్రభుత్వం ఉందని చెప్పడానికైతే పవన్ కళ్యాణ్ ఆదేశాలు అయితే జారీ చేశారని కావచ్చు. దానికి సంబంధించి కూడా అటు డిపార్ట్మెంట్ కూడా రేపు ఈవినింగ్ వరకు కూడా ఈ ప్యాకెట్ క్లబ్లు నిర్వహణ కావచ్చు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అటు వైసీపీ ప్రభుత్వంలో కావచ్చు కూటమి ప్రభుత్వంలో ఎన్ని కేసులు నమోదైనవి, పూర్తిగా వాటికి సంబంధించిన ఎన్ని కేసులు అంటే చర్యలు తీసుకున్నారు, ఆ కేసులు స్టేటస్ అనేది ఒక రిపోర్టు ఇవ్వాలంటూ కూడా అటు పవన్ కళ్యాణ్ కోరిన పరిస్థితి అయితే ఉంది. సో దీని మీద ఇటు డీజీపీ ఇప్పటికే అటు సంబంధించిన అధికారులకు కూడా అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఈ ప్యాకాట నిర్వహణ కావచ్చు, క్లబ్బులు కావచ్చు, ఇంకా వేరే ఏదైతే చట్టవిరుద్ధమైన ఆటలు ఉన్నాయో వాటికి సంబంధించిన కేసులు లిస్ట్ అనేది ఇప్పటికే రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దాని మీద తీసుకున్న యాక్షన్ కావచ్చు, ప్రజెంట్ ఆ కేసులు ఎంతవరకు స్టేటస్లో ఉన్నాయి, వీటి నివేదిక మొత్తం కూడా రేపు పవన్ కళ్యాణ్కి అందజేసి ఉన్నారు. దాని తర్వాత ఆ సంబంధించిన అధికారుల ఇన్వాల్వ్మెంట్ అందులో ఉంటే మాత్రం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ మాత్రం అటు పవన్ కళ్యాణ్కు సంబంధించిన పవన్ కళ్యాణ్ అయితే సీరియస్గానే ఉన్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా నివేదిక రెడీ అవ్వడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. పావని, రైట్, థ్యాంక్ యూ రాజేష్.